రియల్ వకీల్ సాబ్కి పోటీ అని చెప్తున్నారు. ఏ రకంగా చూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నాకు మళ్ళీ పిఠాపురం నియోజకవర్గంలో సేవ చేసే అవకాశం ఇచ్చారు. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన పుణ్యస్థలాలకి ప్రతీకగా నిలిచిన స్థానం పిఠాపురం. కాబట్టి ఇక్కడ అన్ని రకాలుగా దత్తాత్రేయుడు కావచ్చు, శ్రీపాద శ్రీవల్లభుడు, కుక్కుటేశ్వరుడు, అమ్మ పురుహూతికామాత, రాజరాజేశ్వరి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇట్లా ప్రతిదానికి దేశంలో 3 గయలు ఉంటే ఒక గయ మన దగ్గర ఉంది. దేశంలో మాధవ క్షేత్రాలు 5 ఉంటే ఇక్కడ ఉన్నాయి. దేశంలో 18 శక్తిపీఠాలు ఉంటే ఇక్కడ ఉన్నాయి. దేశం మొత్తంలో మరి గురు పరంపరకి సంబంధించిన మొట్టమొదటి జన్మ ఇక్కడ జరిగింది శ్రీపాదశ్రీ. ఇలా చాలా ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి. 2024లో పోటీ గురించి మాట్లాడే ముందు గత 5 సంవత్సరాలుగా మీరు కాకినాడ ఎంపీగా ఉన్నారు. మీరు చేసిన అభివృద్ధి, మీ మార్క్ అభివృద్ధి ఏంటి? నాకు ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్ ఫస్ట్. నెక్స్ట్ ఇమ్మీడియట్గా మనిషికి కావాల్సింది వైద్యము, విద్య. ఈ 4 మీద నా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అందులో భాగంగానే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా వందలాది ఎలిమెంటరీ స్కూల్స్ని యూపీ స్కూల్స్ చేసాం. ఎలిమెంటరీ స్కూల్ లేని చోట ఎలిమెంటరీ స్కూల్స్ పెట్టించాం. రాత్రి బళ్ళు చాలా పెట్టించాను. నేను వయోజన విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. అంతేకాకుండా హై స్కూల్స్లో ఎక్కువ స్ట్రెంత్ ఉంటే వాటిని బాయ్స్ అండ్ గర్ల్స్ కింద చేసాం. అట్లా అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు చాలా పథకాలు, స్కీములు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాయి, కానీ నేను అప్పుడు కూడా ఆలోచించి చేసింది అంటే ఆడపిల్ల చదువుకోవాలి. జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఏజెన్సీ ప్రాంతాల్లో అంగన్వాడీస్ కానీ ఇవి కానీ చేయగలిగాను. అట్లాగే ఎక్కువ చెరువులు, ఎక్కువ మెట్ట ప్రాంతంలో ఉన్న చెరువులన్నీ డెవలప్ చేయడానికి కృషి చేశాను. తర్వాత నాకు మళ్ళీ భగవంతుడి దయ వల్ల ఎంపీ రాజ్యసభ వచ్చింది. ఎంపీ రాజ్యసభ వచ్చినప్పుడు కూడా ఎక్కువ కాలేజెస్కి, స్కూల్స్కి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే నేను హాస్పిటల్కి, జనరల్ హాస్పిటల్ని చాలా నా ఎంపీ ల్యాడ్స్ అట్లాగే ఎన్జిఓస్తో కలిపి క్యాజువాలిటీ బ్లాక్ అంతా కూడా కట్టించి, ఇది డాక్టర్స్కి ఇమ్మీడియట్గా వచ్చిన వెంటనే డాక్టర్స్కి ఫ్రీగా ఉండాలి, పేషెంట్స్కి ఉండాలి, ఇక్కడ అన్నీ చూసి అక్కడి నుంచి వార్డ్స్కి షిఫ్ట్ చేసేలా ఉండాలని అప్పుడు చేసాం. ఈ రకంగా ఇది రావటం జరిగింది. తర్వాత నాకు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. ఇక్కడ చిరంజీవి గారు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు ప్రజారాజ్యంలో. భగవంతుడి దయ వల్ల, ఇక్కడ ప్రజల యొక్క అభిమానం వల్ల, వాళ్ళ దీవెనల వల్ల నేను నెగ్గాను. ఈ ప్రాంతం బాగా డెవలప్ అయ్యింది. ఎందుకంటే చిన్న నియోజకవర్గం కాబట్టి ఎవరి కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. అన్ని రకాలుగా ఎప్పుడు చూసినా ఏ డెవలప్మెంట్లో పిఠాపురం లాస్ట్లో డిస్కస్ చేసేవారు పిఠాపురం. ఇది నాకు ముందు నుంచి నా మనసులో ఉండింది. అది పిఠాపురాన్ని హైలైట్ చేయాలి కాబట్టి ఆ రకంగా అనుకున్నా. అప్పటికే ఎస్సీజెడ్ ఏరియా వచ్చి ఉంది, దాని మీద డిస్ప్యూట్స్ ఉన్నాయి. నేను ఎస్సీజెడ్ ఏరియా రైతులతోనే ఉన్నాము, రైతులతోనే పోరాటం చేసాము. ఆ రకంగా అయింది. అలా కాకుండా మిగతాగా ఏం చేయాలనుకున్నప్పుడు ముందు హాస్టల్స్, స్కూల్స్, కాలేజెస్ మీద పెడితే గొల్లపురంలో 25 years నుంచి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కావాలని ఒక పెద్ద డిమాండ్. జూనియర్ కాలేజీని నేను శాంక్షన్ చేయించాను. అది చేయించిన మొదటి సంవత్సరమే డిస్ట్రిక్ట్లో ఫస్ట్ వచ్చింది. ఓకే, అట్లా ఆ విధంగా. అట్లాగే గవర్నమెంట్ ఐటీఐ శాంక్షన్ చేయించాను. గవర్నమెంట్ ఐటీఐ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అప్పటి వరకు ఎక్కడ ఉండేవి అంటే కాకినాడ, రాజమండ్రి మాత్రమే ఉండేవి. తర్వాత పిఠాపురంకి వచ్చాయి గవర్నమెంట్ విత్ పోస్ట్తో అన్ని రకాల విత్ బిల్డింగ్స్తో సహా శాంక్షన్ చేయించింది. హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ, డిగ్రీ కాలేజీ తీసుకొచ్చాం. 6 డిప్లొమా కోర్సులు, ఒక డిగ్రీ కాలేజీ తీసుకొచ్చి ఉప్పాడ కొత్తపల్లి ఏరియాలో దాన్ని శాంక్షన్ చేయించాం. అట్లాగే ఇంకా ఏం చేయాలని ఆలోచించినప్పుడు జిల్లా కోర్టు, మీకు తెలుసు జిల్లా కోర్టు అంటే అడ్వకేట్స్ ఉంటారు. యాజ్ ఏ అడ్వకేట్గా నేను కూడా భావించి నాకు సంబంధించిన సబ్జెక్టుకి సంబంధించి నేను కూడా ఏదో చేయాలని ఆలోచించి అప్పటి వరకు పర్మనెంట్ కోర్టు మన కాకినాడలో ఉంటుంది. తర్వాత కొన్ని కేసులన్నీ కూడా డిస్ట్రిక్ట్ కోర్టు కింద పెట్టి రాజమండ్రి పెట్టారు. అమలాపురంలో ఒక కోర్టు ఉంది. బట్ అవన్నీ కూడా టెంపరీ కోర్ట్స్ ఇచ్చారు. బట్ నేను మినిస్టర్ గారితో మాట్లాడి, ఆ రోజు లా మినిస్టర్ గారితో మాట్లాడి, సీఎం గారితో మాట్లాడి పర్మనెంట్ డిస్ట్రిక్ట్ కోర్టు విత్ బిల్డింగ్తో సహా పిఠాపురంలో పెట్టించాను. అడ్వకేట్స్ కాదు, మొత్తం అందరూ కూడా చాలా ప్రశంసించారు. అట్లాగే ఇంకొకటి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, పాడైపోయి ఉన్నాయి. నాకేంటంటే ఎవరైతే ఎంప్లాయర్స్ ఉన్నారో వాళ్ళందరూ పనిచేయాలంటే వాళ్ళు పనిచేసే ప్రదేశం కూడా బాగుండాలి. అందుకే ఆర్ఎన్బికి బిల్డింగ్ కట్టించాను, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ బిల్డింగ్ కట్టించాను, ఇంకా 2-3 చిన్న ఇరిగేషన్కి కావాలంటే బిల్డింగ్ కట్టించాం. పంచాయతీరాజ్ ఆఫీసు బిల్డింగ్ పోయిందంటే ఆ బిల్డింగ్ని పంచాయతీరాజ్ని కూడా షిఫ్ట్ చేసేస్తే దాన్ని తీసుకొచ్చి దానికి బిల్డింగ్ కట్టించాను. ఇవే కాదు, పోలీస్ స్టేషన్లు
నా కాన్స్టిట్యున్సీలో అప్పటికి 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 3 పోలీస్ స్టేషన్లు మెయిన్ హైవేల్లో కట్టించాను నేను. పోలీస్ స్టేషన్ బిల్డింగ్లు కట్టించాను, ఫైర్ స్టేషన్ బిల్డింగ్ కట్టించాను, ఎస్సీ హాస్టల్ కట్టించాను, పర్మనెంట్ బిల్డింగ్లు, బీసీ హాస్టల్, గురుకుల పాఠశాల పర్మనెంట్ బిల్డింగ్ కట్టించాం. ఇప్పుడైతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇప్పుడైతే నాడు నేడులో ఇంకా నేను అదే చెప్పబోతున్నాను. మీరు చెప్పిన మొత్తం పెద్ద లిస్టులో ప్రధానంగా చూసుకుంటే కనుక విద్యకి గీత గారు ఇచ్చే ప్రాధాన్యత తెలుస్తుంది. ముఖ్యంగా బాలికలు వాళ్ళ స్కూలింగ్ ఎలా ఉండాలి అనేది. ప్రస్తుతం నాడు నేడు అంటూ ఒక భవిష్యత్తుని మార్చే ఒక మహాయజ్ఞమే జరుగుతుంది అనేది చాలామంది చెప్తూ ఉన్నారు కదా. సో అది ఎంతవరకు మీకు ఫెచ్ అవుతుంది ఇప్పుడు రాబోయే? సామాజిక రుగ్మతలు మార్చగలిగేది, సమాజంలో అన్ని వర్గాల స్టేటస్ పెంచగలిగేది ఏది అంటే విద్య. ఎందుకంటే పెద్దవాడు ఎట్లాగూ చదువుకుంటాడు, వారికి కావాల్సిన చూస్ చేసుకుని చదువుకుంటాడు. బట్ పేదవాడు ఎక్కడికి వెళ్ళాలి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాన్సెప్ట్ అదే కాన్సెప్ట్. ఏంటంటే విద్య మీద ఫోకస్ చేశారండి. 2 విషయాలు. సమాజం బాగుండాలంటే 2 విషయాలు. ఒకటి, సమాజంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, అంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలి. అసలు పేదవాడి ఆరోగ్యాన్ని దగ్గర చేర్చింది ఎవరండి? మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు కూడా పరిపాలన జరిగింది. ఆరోగ్యశ్రీ పెట్టడం ద్వారా నిజంగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళకు ఒక జీవితానికి వెలుగునివ్వటమే కాదు, జీవితాలకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వటమే కాదు, ఒక ధైర్యాన్ని భరోసాని ఇచ్చారు. అట్లాగే దాన్ని ఇంకొంత ముందు పరిధికి తీసుకెళ్ళి ఈరోజు ఒక ఫ్యామిలీకి ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకు వైద్యం చేయించుకోవడం అంటే టాప్. ఇది దేశంలో ఎక్కడా ఉండదండి. అంత అవకాశం ఎవరు ఇవ్వలేరు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు నిజంగా. అంతేకాకుండా ఈరోజు వెల్నెస్ సెంటర్లు పెట్టారు. ప్రతి 2000 మందికి వెల్నెస్ సెంటర్ పెట్టారు. అదే ప్రతి పిహెచ్సిని ఎవరినైనా ప్రతిపక్షాలను లెక్కలు తీసుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదాకా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో కానీ పిహెచ్సిస్లో కానీ, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదాకా ఎన్ని వేకెన్సీస్ ఫిలప్ అయినాయి చేస్తే ఆ ఒక్కటే చెవులు ఆరోగ్యం మీద ఎంత. అంతేకాదు ఇంకొకటి, జగన్ అన్న సురక్ష. ఇవాళ మీకు ఫ్యామిలీ డాక్టర్ ఉండొచ్చు, నాకు ఫ్యామిలీ డాక్టర్ ఉండొచ్చు, ఒక ఎంప్లాయీకి ఫ్యామిలీ డాక్టర్. బట్ పేదవాడికి ఫ్యామిలీ డాక్టర్ ఏడండి? జగన్మోహన్ రెడ్డి గారు సురక్ష ద్వారా ఈజు ఫ్యామిలీ డాక్టర్ వచ్చాడు. ప్రతి ఇంటికి కాదు, ప్రతి మనిషికి ఫ్యామిలీ డాక్టర్ వచ్చాడు. పిఠాపురం అభ్యర్థిగా వంగ గీత గారిని ముఖ్యమంత్రి గారు పంపించడానికి కారణం ఏంటి అనేది వంగ గీత గారు అనుకుంటున్నారు? ప్రజలతో ఉన్న సత్సంబంధాలు, ప్రజలతో నాకున్న అనుబంధం, ప్రజల మనసుల్లో నా మీద ఉన్న నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2019 ముందు వరకు ఒక రకమైన ఎవరు చేశారా చేయలేదా ఇవన్నీ పక్కన పెడితే నిజమైన ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ది పీపుల్ అనడానికి నిజమైన ఉదాహరణ, నిజమైన మార్క్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు పేదవారికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని, ఒక ధీమాని. రాజకీయ నాయకులు అంటే రాను వాళ్ళు డబ్బులు పెడతారు, నెగ్గిపోతారు, తర్వాత మమ్మల్ని పట్టించుకోరు, మళ్ళీ ఎలక్షన్కి ఇప్పుడు ఖర్చు పెట్టింది రేపు ఖర్చు పెట్టిపోయి సంపాదించుకుంటారనే ఒక రకమైన భావం అనేది పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. రాజకీయ నాయకుడు అంటే గౌరవం లేదు, ప్రభుత్వం అంటే నమ్మకం లేదు. నిజంగా మేము చెప్తున్నాం, మా నాయకుడిగా కాదు, మా పార్టీ అధ్యక్షుడని చెప్పట్లేదు, ఒక నిజమైన పొలిటికల్ లీడర్ ఎవరు అంటే ఈరోజు గుండెల మీద చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి.